వీటీ న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. షాద్నగర్ పట్టణంలో తేదీ 3/4/2026 రోజున ఉదయం 5 గంటల సమయంలో మక్బూల్ పాషా అని కంచికచెర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ప్రకారం ఫిర్యాదు చెప్పిన విషయాలు ఏమనగా, తన దగ్గర 10 లక్షలు ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పి కోటేశ్వరరావు ద్వారా రామ్మోహన్ అని వేరినటువంటి వ్యక్తులు ఆ డబ్బులు తీసుకొచ్చి షాద్నగర్ ఇస్తామని చెప్పంటే, ఆయన కంచికచెర్ల నుంచి మన షాద్నగర్ వచ్చి షాద్నగర్లో బస్టాండ్ దగ్గర వెయిట్ చేసినప్పుడు రామ్మోహన్ ఆయన వేరిన వ్యక్తులు వచ్చి ఆయన్ని తీసుకొని మన సిఎస్కే విల్లా నెంబర్ 412 దగ్గర తీసుకుపోవడం జరిగింది. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఈ డబ్బులు వచ్చిన విషయం తెలుసుకొని రవి అలియాస్ మధు అనే వ్యక్తి, అదేవిధంగా ఈ మహేష్ అలియాస్ మధుమోహన్ రెడ్డి, తర్వాత అన్నారెడ్డి అలియాస్ బ్రహ్మయ్య అనే వ్యక్తులు వీళ్ళంతా ఒక కుట్ర పని, ఆ కుట్రలో భాగంగా ఆ డబ్బులు లాక్కొని కూడా జరిగింది. దీనిపై మన షాద్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఎస్ఎస్ శ్రీకాంత్, అదేవిధంగా శివారెడ్డి, తర్వాత జాకీ కానిస్టేబుల్, తర్వాత కరుణాకర్, మోహన్, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇన్వాల్వ్, శ్రీనివాస్ రోడ్సీ గారు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ నేరస్తుల్ని మధుమోహన్ రెడ్డి అలియాస్ మహేష్, అదేవిధంగా బ్రహ్మయ్య అలియాస్ అన్నారెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, ఒక స్కోడా కార్ను స్వాధీనపరుచుకొని దీనిపై కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే వాళ్ళు ఒక అమాయకుడిని తనను డబ్బులు బారిస్తుందని వస్తే ఒకంతకు 300 ఇస్తామని చెప్పి నమ్మించి ఈ డబ్బులు కొట్టేసి ప్రయత్నం చేశారు. దీనిపై మనము సమయస్ఫూర్తిని వ్యవహరించి ఈ 2 నిందితులు అదుపులో తీసుకొని 6 లక్షల రూపాయలు స్వాధీనపరుచుకున్నాం. ఇలా ఇంకా కొంతమంది అక్యూజ్లు పరారులో ఉన్నారు. పరారులో మధు అలియాస్ రెడ్డి, దిగి వెంకటేష్, మైపాల్ మరియు చంద్రశేఖర్ వీళ్ళ గురించి టీములు ఫామ్ చేసి తిప్పడం జరుగుతుంది. ఎవరైతే మన సిపి గారి సూచనల మేరకు డీసీ గారి ఆదేశాలతో ఈ టీం అందరూ కష్టపడి పనిచేసి వాళ్ళందరూ ఇవ్వాలి.